ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం ముగిసింది, శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రభావం భారత్ మీద కూడా పడింది కదా సార్. గ్యాస్ దొరక్క, ఆయిల్ దొరక్క చాలా ఇబ్బందులు కూడా పడినాం. సో యుద్ధం ముగిసింది, శాంతి ఒప్పందం కుదిరింది. సో భారత్పై దీని ప్రభావం ఏంటి సార్? ఇప్పుడు యుద్ధం వల్ల అత్యంత దెబ్బతిన్న దేశాలు భారత్, అత్యంత ఇబ్బందులు పడిన దేశాలు. కానీ యుద్ధం ముగింపులో ఏ పాత్ర లేని దేశం భారతదేశం. సో అందువల్ల ఒకటి భారత్పై ప్రభావము, ఈ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులు మన దేశ ఎకానమీని ఎలా ఫ్రెజైల్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఈ వార్ వల్ల ఇండియన్ ఎకానమీ విలవిలలాడింది. ఒక రకంగా మన రూపీ 97 పర్ డాలర్కి చేరుకుంది. మన విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వెళ్ళిపోవడం మొదలు పెట్టాయి స్టాక్ మార్కెట్ నుంచి. అలాగే మన ఇన్ఫ్లేషన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే 8.3%కి చేరింది. సో ఎకానమీలో ఎనర్జీ క్రైసిస్ చాలా సీరియస్ రూపాన్ని సంతరించుకుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గడం మొదలయ్యాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం మొదలైంది. సో ఈ ప్రాంతంలో ఉన్న 1 కోటికి పైగా ఉన్న భారతీయుల జీవనోపాధి, లైవ్లీహుడ్ ఇబ్బందుల్లో పడింది. సో ఏ రకంగా చూసినా ఇండియా ఈ ఇష్యూస్ వల్ల, ఈ వార్ వల్ల నష్టపోయింది. పైగా మనం ఈ వార్లో పెద్ద సమస్య ఫారిన్ పాలసీ పర్సన్. సో గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ ఏంటి అంటే మోడీ ప్రభుత్వం ఈ పరిస్థితులను హ్యాండిల్ చేయడంలో కంప్లీట్ ఫెయిల్యూర్. ఎందుకంటే మన పక్కనే జరుగుతున్న యుద్ధం, మనపై తీవ్ర ప్రభావం చూపిన యుద్ధంలో మనం ఈ యుద్ధం ముగింపులో మనం ఎక్కడా పాత్ర లేదు. ఇవాళ ట్రంప్ ఎక్కడన్నా ఇండియాకి థ్యాంక్స్ చెప్పాడా? అసలు ఎక్కడన్నా మన రోల్ ఉందా? అసలు ఏమీ లేదు. ఈ నెగోషియేషన్లో కానీ, ఈ డిప్లొమసీలో కానీ అబ్సల్యూట్లీ జీరో రిలవెన్స్ ఉన్న దేశం భారతదేశం అయిపోయింది. ఇది మనకి ఎంత ఆవేదన కలిగించే అంశం. ఒక గ్లోబల్ సూపర్ పవర్ కావాల్సిన దేశం ఉక్రెయిన్ యుద్ధాన్ని మన మోడీ ఆపుతున్నాడు అని చెప్పుకున్న దేశంలో మన పక్కనే జరుగుతున్న వార్ క్లోజ్ చేయడంలో మన పాత్ర జీరో. అది కూడా మనకు అవకాశం ఉండి పోగొట్టుకున్నాం. ఎందుకంటే మనం అమెరికాకు క్లోజ్, ఇజ్రాయెల్కు క్లోజ్, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, సౌదీ, యుఏఈ, ఖతార్లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందరితో మంచి సంబంధాలు ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఈవెన్ పాకిస్తాన్కు లేదు, చైనాకు లేదు, ఎవరికి లేదు. అంత మంచి అవకాశం ఉండి కూడా మనం ప్రైమ్ మినిస్టర్ అనుసరించిన, ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించిన ఒక షార్ట్ సైటెడ్ ఫారిన్ పాలసీ వల్ల ఇండియా ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయింది. ఇజ్రాయెల్తో మనం వ్యవహరించిన తీరు, ఇరాన్ అధ్యక్షుడిగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోతే కనీసం సంతాపం కూడా తెలియకపోవడం. సో మనం కంప్లీట్గా డొసైల్గా ఉండడం అనేది మన దేశ గౌరవాన్ని తగ్గించింది. ఒక కీలకమైన అంతర్జాతీయ పరిణామాల్లో ఇండియాకు పాత్ర లేకుండా పోయింది. ఇప్పుడు ఏమాత్రము ఇప్పటితో పోలిస్తే 1950s కొరియన్ వార్ అప్పుడు ఇండియన్ స్టేటస్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎ మిలిటరీ పవర్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎకనామిక్ పవర్, ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ పవర్. కానీ ఆ రోజుల్లో కొరియన్ వార్పై జరిగే డిప్లొమసీలో, నెగోషియేషన్లో కూడా ఇండియా మాట విన్నారు. ఇండియా మాటతో జరిగిందా, ఏమన్నా అవుట్కమ్ ఉందా లేకపోవచ్చు, కనీసం ఇండియా వాజ్ అట్లీస్ట్ పార్టిసిపేట్. ఇప్పుడు అది కూడా లేదు, ఇంత గొప్ప దేశం. సో ఇదొక ఘోరమైన ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్. ఇక మనది లేకపోగా పాకిస్తాన్ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ కేంద్ర బిందువుగా మారిపోయింది. దీని ఫలితంగా అమెరికా, పాకిస్తాన్ల మధ్య మైత్రి పెరుగుతుంది, ఇరాన్, పాకిస్తాన్ల మధ్య మైత్రి పెరుగుతుంది, సౌదీ, ఖతార్ అండ్ యుఏఈ అండ్ పాకిస్తాన్ల మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. పాకిస్తానే కాదు, ఈ వార్ నివారణలో పాకిస్తాన్, తుర్కీయే, సౌదీ అరేబియాలు, ఖతార్ కీలక పాత్ర పోషించాయి. ఈ నెక్సస్ రేపు మినీ ఇస్లామిక్ నాటో దిశగా అడుగులు వేస్తే భారతదేశానికి మరింత నష్టం. ఒక దిక్కుమాలిన దేశం, ఒక పడుకునే దేశం ఇవాళ ఈ డిప్లొమసీలో కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఫస్ట్ ఎవరు అనౌన్స్ చేశారు? ఈ ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. సో ఈ మొత్తం డీల్ కుదిర్చడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్కి ఇజ్రాయెల్తో పడదు, ఇరాన్కు అనుమానమే పాకిస్తాన్ పైన, అయినా పాకిస్తాన్ ఆ పాత్ర పోషించింది. అన్ఫార్చునేట్లీ ఇండియా పోషించలేదు. ఫలితంగా పాకిస్తాన్ డిప్లొమాటిక్ స్టేచర్ ఏమాత్రం పెరిగినా మనకు చాలా నష్టదాయకమవుతుంది.
ఉదాహరణకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై యుద్ధం చేసేటప్పుడు పాకిస్తాన్ ఫ్రంట్ లైన్ అలైగా చేరడం మనకెంతో ఇబ్బందిగా మారింది. ఇప్పుడు చూడండి మీరు, ఇండియా పాకిస్తాన్పై దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ కనుక మళ్ళీ మొదలైతే మన పైన టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగితే ఇవాళ పరిస్థితి ఏంటి? మనము పాకిస్తాన్కు మద్దతుగా సౌదీ వచ్చే ప్రమాదం ఉంది, తుర్కీ వచ్చే ప్రమాదం ఉంది, ఖతార్ వచ్చే ప్రమాదం ఉంది, అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇవాళ ఇంత పెద్ద వెస్ట్ ఏషియా వార్ను ఆపడంలో కీలక భూమిక పోషించిన నేపథ్యంలో అవకాశం ఉంటుందా? ఉంటుందా? అందువల్ల ఇట్ ఇస్ ఎ బిగ్ ఫారెన్ పాలసీ రివర్సల్ ఇండియాకు. ఆ బిగ్ స్ట్రాటజిక్ దెబ్బ, వ్యూహాత్మక దెబ్బ మన భారత ప్రభుత్వ ఫారెన్ పాలసీ వల్ల ఈ వార్ ముగించే క్రమంలో మనం ఎదుర్కోవాల్సిన ఒక పరిస్థితి. సార్